ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ నెల 23వ తేదీ నుంచి పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టే పనులన్నీ గ్రామ సభలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గ్రామ సభల నిర్వహణ విధి విధానాలపై ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్ పకడ్బందీగా వ్యవహరించాలని పవన్ సూచించారు. ఉపాధి హామీ పథకం పరిధిలో 46 రకాలైన పనులు చేపట్టేందుకు అవకాశం ఉందని, ప్రజలకు ఉపయుక్తంగా ఉండే పనులు చేపట్టేలా గ్రామ సభలో చర్చించాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వేల కోట్ల రూపాయలు నిధులు వెచ్చిస్తున్నామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రతి రూపాయి బాధ్యతతోనే వ్యయించాలని సూచించారు. ఉపాధి హామీ పథకం లక్ష్యాలను సాధించాలన్నారు. 25,000కు పెంచి మా ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపాం. ఆ సంస్కరణలు కొనసాగింపుగా గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. గ్రామ సభ అంటే ఒక 10 మంది చేరడం కాదు, గ్రామాభివృద్ధికి బాధ్యత తీసుకోవటం, మన గ్రామాన్ని మనమే పరిపాలించుకోవడం. భారతదేశపు మూలాలు, జీవం, చైతన్యం మన పల్లెల్లోనే పదిలంగా ఉంటుందని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అలాంటి పల్లెల బాగు కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పంతో, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలో, పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ శాఖ సారథ్యంలో సాధారణ పంచాయతీలను స్వయం శక్తి పంచాయతీలుగా సాకారం చేసుకునేలా మేము ఈ పంచాయతీల గ్రామ సభల్లో పాల్గొనండి, దిగ్విజయం చేయండి. జై హింద్. గత ప్రభుత్వంలో 2019-2023 వరకు 40,000 కోట్ల 579 కోట్ల రూపాయల మనరేగా జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేశారు. కానీ అవి ఎక్కడ కూడా దాని రిజల్ట్ ఎక్కడ క్షేత్రస్థాయిలో కనిపించలేదు. దేనికి వాడారు డబ్బులు? పనులకి వాడుంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి వాడుంటే రిజల్ట్స్ కనిపించాయి. రిజల్ట్స్ ఎక్కడ నామమాత్రంగానే ఉన్నాయి. అలాగే పోయినసారి అంతకుముందు 2019-24కి దాదాపు 240 కోట్లు పైచిలకు పంచాయతీల నుంచి ఆదాయం వచ్చేది. అందరికీ పెరిగినాయి, కానీ పంచాయతీలకు ఆదాయం తగ్గిపోయింది ఈ వైసీపీ వచ్చాక. సో వాళ్ళు 170 కోట్లకు పరిమితం చేశారు. 19-24 అప్పుడు 240 కోట్ల నుంచి 270 కోట్ల దాకా వస్తే 19-23కి వాళ్ళు 170 కోట్లకు పట్టుకొచ్చారు. ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం మానేశారు. ఏం చేశారు? అదొకటి ఒక ఇది ఉండిపోయింది. ఇది మేము చాలా త్రికరణ శుద్ధితో మార్చాలనుకుంటున్నాం. పంచాయతీలను బలోపేతం చేయాలి, వాటి కాళ్ళ మీద వాటి నిలబడగలిగే పంచాయతీలు ఉండాలి. సెల్ఫ్ జనరేటింగ్ పంచాయత్స్, వాటి విద్యుత్తుని అవే ఉత్పత్తి చేసుకునేలాగా రాష్ట్ర అభివృద్ధిలోనే కాదు, దేశ అభివృద్ధిలో కూడా చాలా కీలకమైన పంచాయతీలు కీలకంగా ఉండాలి అని చెప్పి మొన్న రివ్యూ మీటింగ్స్లో కూడా చాలా ముఖ్యమంత్రి గారితో జరిగిన రివ్యూ మీటింగ్లు కూడా తీసుకున్నాం. అలాగే ప్రతి పంచాయతీకి ఒక యూనిక్ గుణం ఉంటుంది, ఒక ప్రత్యేక గుణం ఉంటుంది. ఇప్పుడు మనకి విశాఖపట్నం ఆనందపురం విలేజ్, ఆనందపురం మండలం, విశాఖపట్నం లాంటి చోట ప్రత్యేకత అక్కడ పువ్వులు. అక్కడి నుంచి పువ్వులు ఎక్స్పోర్ట్ చేసే విధంగా కొన్ని ప్రత్యేకించి పెట్టుకోవచ్చు మనం. అలాగే అరకు కాఫీ మన అరకు విలేజ్ నుంచి వస్తుంది.